మీరు మొత్తం విశ్వానికి చెందినటువంటి విశ్వ మానవుడు. మీరు స్త్రీ అయిన పురుషుడైన మొత్తం విశ్వంతో కలిసి ఉన్నాము అన్న భావాన్ని మీరు పెంపొందించుకోండి, మర్చిపోబాకండి. ఎందుకంటే అది ఒక సత్యం. ఇప్పుడు మనం ఇలా వింటున్నాం, నేను చెబుతున్నా, మీరు వింటున్నారు. ఈ నిమిషంలో మన లోపలికి గాలి వెళ్ళి బయటికి వెళ్తుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది గాలి, బయటికి వెళ్తుంది, లోపలికి వెళ్తుంది, బయటికి వెళ్తుంది. అది విశ్వం చేసినటువంటి ఏర్పాటు. విశ్వం బ్రతికిస్తుంది మనం. ఆకాశంలో ఉన్న సూర్య భగవానుడు, కిందన్న భూమి, మన చుట్టూ ఉన్న నీరు, ఎన్నో మనం బ్రతకటానికి అసలు మనకు సంబంధము ప్రమేయము లేకుండా మనం బ్రతికించుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అంటే సృష్టిలో కలిసిపోయి ఉన్నాం మనం, విడిగా లేము. విడిగా అనిపిస్తున్నది. ఆ విడిగా అనిపిస్తున్న నేను గురించే మాట్లాడుకుంటున్నాం. దేన్ని మళ్ళీ సృష్టిలో కలిపేయాలి. అదే ఆత్మ సాక్షాత్కారం. కలిపేయాలి అంటే చనిపోవటం కాదు, భావంలో కలిసిపోవాలి. చనిపోవటం అసలు మన చేతిలో లేదు, అది సృష్టి నిర్ణయంలోనే ఉంది. పుట్టుక మన చేతిలో లేదు, అప్రయత్నము. ఎలా వచ్చామో అసలు మనకు తెలియదు. అంటే మన ప్రయత్నంతో రాలేదు, మనకు తెలియదు. అసలు నేనన్న భావన కూడా లేదు పుట్టుకలో. అసలు మనకు నేనన్న భావన కూడా లేదు. మరణము అప్రయత్నము మనకు తెలియదు, దాని అంతటా జరిగిపోద్ది. ఈ మధ్యలో జీవితంలో చిన్నతనంలో కూడా నేననేది చాలా కాలం ఏర్పడదు. శరీర ఎదుగుదలలో ఏర్పడుతూ ఉంటది నేననేది. నేననేది ఏర్పడుతూ పెరుగుతుంది. నేననేది ఒక స్థిరమైనటువంటిది కాదు. శరీర భావంతో నేననేది ఉంది. ఇలా పెరుగుతూ వెళ్ళిన తర్వాత కొంచెం ఊహ తెలిస్తే ఆ నేనులోకి తల్లి చేరింది, ఆ నేనులోకి తండ్రి చేరాడు. అదంతా నేనే అయింది. నేను నా వాళ్ళుగా మార్చుకుంది నేనే. అది నేను విస్తరించింది. మళ్ళీ అక్కడి నుంచి ఆ నేను ఇంకొంచెం పెరుగుతూ నా ఇల్లు, నా వస్తువులు, నా బొమ్మలు, నేను ఆడుకునేవి, ఇలా నేను విస్తరించుకుంటూ వెళ్తుంది. గమనించి చూసుకోండి మీరు. ఇవాళ మనం మాట్లాడుకుంటున్న ఇప్పుడు ఈ నిమిషానికి మన నేనులో ఎన్నున్నాయో చూడండి. నేను ఈ శరీరం అన్న భావన, నా వాళ్ళు, నాదే అనే భావన, ఈ మొత్తం కలిపి నేను. అందుకని ఎక్కడ ఏ మూల నాకు సంబంధించిన దేనికి ఏది జరిగినా నాకు బాధ కలుగుతుంది. నా నేనులో నా పిన్నీస్ కూడా ఉంది. ఆ పిన్నీస్ కనపడకపోతే నా హృదయంలో నిజంగా బాధ కలుగుతుంది. అది కదా విచిత్రం. పిన్నీస్ నాకు భిన్నమైనది. నా పిన్నీసు, నా సంపద నాకు భిన్నమైనది. అది నా శరీర భాగాల్లో లేదు, నాకు భిన్నంగా ఉన్నది. కానీ నా సంపదలు, నా వస్తువులు, నా వాహనాలు నావి అని నేను భావించుకున్నవి, మనుషులు గాని, వస్తువులు గాని, విషయాలు గాని, ఏదైనా వాటికి ఏం జరిగినా నాకు నా హృదయం లోపల నొప్పిగా ఉంటది. నా శరీరం లోపల, నా హృదయంలో నొప్పిగా ఉంటది, బాధగా ఉంటది. బాధ అనే భావం వస్తుంది. కంటి వెంట నీళ్లు వచ్చేస్తాయి. ఆ పరిస్థితిని బట్టి తట్టుకోలేను, చల్లడిల్లిపోతాను. కానీ జరుగుతుందంతా బయట ఉన్నది. నాది అనేది అంతా బయట ఉంది. పోనీ నా శరీరంలో ముళ్ళు గుచ్చుకుంటే, నా శరీరానికి దెబ్బ తగిలితే, నా శరీరానికి ఏమన్నా అయితే స్పందించడం వేరు. అందుకని నేనుని తరచి 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 చూసుకోవాలి. అసలు నేననేదే అన్ని మంత్రములలోకెల్లా గొప్ప తారక మంత్రము అని రమణ భగవానుడు చెప్పారు. నువ్వు ఆ నేను తెలుసుకుంటే ఇంకేమి తెలుసుకోవాల్సిన అసలు అవసరమే లేదని చెప్పారు. అయితే అదేమి అద్భుతం కాదు. నేను మనతోనే ఉంది కదా, మనకెందుకు తెలియదు. మిగిలినవన్నీ విశ్వాసాలు. మీకు ఎలా కావాలంటే అలా ఉంచుకోండి. వాటితో అసలు ప్రమేయం లేదు, అభ్యంతరం లేదు. అభిష్టం, ఎవరు అభిష్టం వాడదే. మీకు నచ్చిన బట్టలు కట్టుకున్నారు, ఎవరు అడుగుతారు మిమ్మల్ని? మీకు నచ్చినవి కట్టుకోండి. మీకు నచ్చినవి తిన్నారు, ఎవరు అడుగుతారు మిమ్మల్ని? అసలు ఇవే తినండి అని ఎవరు చెబుతారు? ఇవే కట్టుకోండి అని ఎవరు చెబుతారు? ఎలా ఉండండి అని ఎవరు చెబుతారు? అసలు ఈ ప్రపంచంలో ఎవరికి ఏం పట్టింది? ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. అలాగే మతాలు, విధానాలు, దేవుళ్ళు కూడా ఇలాంటివే. మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. కానీ అవన్నీ నమ్మకాలు, విశ్వాసాలు. కానీ వాటికి భిన్నంగా వాస్తవ సత్యంగా కనబడుతుంది నేను వాటిని తక్కువ చేయట్లా. అవన్నీ నిన్ను ఇందులోకే తీసుకొస్తాయి ఏదో ఒక రోజు.
నేను వాటిలోంచి ఇందులోకి వచ్చాను. అలా వాటిని అన్నింటినీ గౌరవిస్తూనే చెప్పారు రమణ భగవానుడు. మతాన్ని గౌరవించారు, దైవాన్ని గౌరవించారు, అన్ని మతాల వాళ్ళని గౌరవించారు, అందరి దేవుళ్ళని గౌరవించారు. కానీ నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పారు. ఎందుకంటే దాని యొక్క అంతిమ లక్ష్యం అదే, అది నువ్వే. ఇలా ముందు మనం అసలు ఆలోచించేటప్పుడే ఒక సామాన్య భావనలో నేను అనగానే విడి భావన వచ్చేస్తుంది మనకి. నేను ఈ శరీరం, ఇది విడి భావన. అలా నా నేనులో ఎన్నున్నాయి అంటే నాకు సంబంధించిన అన్నీ ఉంటాయి అందులో. నా కుటుంబ సభ్యులు ఉంటారు, నా బంధుమిత్రులు ఉంటారు, నా స్నేహితులు ఉంటారు, నా వస్తువులు ఉంటాయి, నా సంపదలు ఉంటాయి, నాకు సంబంధించిన అన్ని. అందులో వాటికి నేను ఎంత ప్రాముఖ్యతను ఇస్తాను అనే విషయాన్ని బట్టి అది నన్ను బాధిస్తూ ఉంటుంది. భావమే ఇదంతా, బాధించేది భావరూపం. మళ్ళీ ఇప్పుడు నా వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళు నా శరీరంగం కాదు, నా శరీరంగాలు కాదు, వాళ్ళు ఎవరు నాకు భిన్నంగా బయట ఉన్నారు. నా సంపదలు నాకు బయట ఉన్నాయి. కానీ వాటికి ఏది జరిగినా నా లోపల నాకు దుఃఖం కలుగుతుంది. ఇది మీరు పరిశీలించుకోవాల్సింది. నావి అన్న వాటికి కలిగితేనే మళ్ళీ నాకు దుఃఖం, బాధ కలుగుతాయి. నాకు సంబంధం లేదు, బయట వాళ్ళవే అయితే నాకే దుఃఖం ఉండదు, అసలు నాకే సంబంధం ఉండదు, ఏమీ ఉండదు. ఎక్కడ మీరు లోపలికి వెళ్ళి పరిశీలించుకోవాలి. వినేసి ఊరుకుంటే కాదు. ఇప్పుడు ఒక వస్తువు పోతే ఏమైంది, అదెందుకు నన్ను ఎందుకు దుఃఖ పెడుతుంది? అది వస్తువు నా శరీరంగం కాదే. నా శరీరంగం అయితే కాలో ముళ్ళు గుచ్చుకుంటే, చేతికో దెబ్బ తగిలితే, తలకో దెబ్బ తగిలితే పోనీ నొప్పి తెలుస్తుంది కాబట్టి బాధ ఉండటం సహజం. మరి వస్తువు ఎందుకు? నా పెన్ను పోతే, నా పెన్సిల్ పోతే, నా వాహనానికి ఏదో అయితే ఏదో ఒకటి అవుతా ఉంటుంది. ప్రపంచంలో అవ్వకుండా ఎలా ఉంటుంది? అసలు శరీరానికి అనారోగ్యం అని ఏదో ఒకటి అవుతా ఉంటుంది. ఆఖరికి శరీరమే అంతమైపోతుంది. మరి వస్తువులకి ఎందుకు అవ్వదు? నేను కట్టుకున్న ఇళ్ళు ఏదో ఒకటి నాకు పాడవుతుంటే నేను భరించలేను. అలాగే నా మనుషులు ఓకే భరించలేవు, బాగుంది, చక్కగా. అంటే ఇది అర్థం చేసుకోండి అంటే ఇక్కడ ఏం చేయటానికి ఏం లేదు. జస్ట్ అర్థం చేసుకోవడం తప్ప చేయటానికి ఏమీ లేదు. ఇక్కడ సాధన అంతా అర్థం చేసుకోవడమే. మీరేదో సాధనలు చేసేసుకుందాం అనడానికి ఇక్కడ ఏం ఉండదు. దీన్ని విచారణా మార్గము అంటారు. విచారణా మార్గము అంటే ఏంటో తెలుసా? జ్ఞాన మార్గము. జస్ట్ విచారించుట అంటే ఏంటి అంటే, విచారించుట అంటే దుఃఖించడానికి కాదు అర్థం ఇక్కడ. ఆ విచారం కాదు, బాధ కాదు, పరిశీలన. జస్ట్ మనకు బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, జ్ఞానంతో పరిశీలిస్తున్నాం అంతే. నా వస్తువుకి ఏదో అవుతుంది అన్నప్పుడు నాకేంటి అంత బాధ? అసలు నేనంతా దాంతో ముడిపెట్టు కూర్చున్నాను. ఈ ముడి ఎక్కడ పడింది? వస్తువు బయట ఉంది, సంపద బయట ఉంది, డబ్బు బయట ఉంది, ఏదో ఒక రూపంలో అది బయటే ఉంది. కానీ నేను ముడి ఎక్కడ వేసుకున్నాను? నా అంతరంగంలో. ఎలాంటి ముడి వేసుకున్నాను? భావముడి వేసుకున్నాను. ఏమని? నాది. దానితో నాకు వచ్చేటువంటి లాభాలన్నీ ఊహించుకుంటూ కూర్చున్నాను. భావరూపంలో ఊహించుకుంటాను. వీటి వల్ల నాకు కలిగే ఉపయోగాలు, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది, నాది నేను, నాది నేను అనే మంత్రాన్ని నిరంతరం జపిస్తూనే ఉన్నాను. అందుకని అది సిద్ధించేసింది, మంత్రసిద్ధి జరిగిపోయింది. ఏమని అంటే, ఇప్పుడు నాదానికి నేనుకి ఏమన్నా అయితే నేనే పోతాను. ఇప్పుడు నేను ఈ శరీరం, అమ్మో ఏమైపోద్దని నిరంతర భయం, అదే సిద్ధించింది, మంత్రం సిద్ధించింది. అందుకని దాని ఫలంగా భయం కలిగింది. నేనుకి ఏమవుతుందో అని నేను 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 అనుకుని మంత్రం సిద్ధించేసింది. మననాత్ త్రాయతే ఇది మంత్ర అన్నారు. మననము చేయుట చేత ఏది నిన్ను తరింపజేస్తుందో అది మంత్రము. కానీ ఇక్కడ తరింపజేయటం కాదు, దాని ఫలితం వచ్చింది, సిద్ధించింది. అంటే ఇక్కడ ఒకటి ఉంది, ఏంటో తెలుసా? పదే పదే ఏది అనుకుంటావో అది నువ్వు అయిపోతావు అంతే, ఇంతకేం లేదు. జస్ట్ ఇక్కడ ఉన్న రహస్యం ఇంతే. ఇందులో రహస్యం ఉందంటే రహస్యం ఏం లేదు, రహస్యం లేదంటే రహస్యం అంతా అక్కడే ఉంది. పదే పదే నువ్వు ఏమి అనుకుంటావో, పదే పదే నువ్వు ఏమి వింటావో, పదే పదే నువ్వేం చూస్తావో, పదే పదే నువ్వేం చేస్తావో అది నీకు సత్యమైపోయి కూర్చుంటుంది. అది సత్యమా కాదా అనేది అసలు అనవసర విషయం. నువ్వు ఎన్ని ఎక్కువ సార్లు, ఎంత ఎక్కువగా దాన్ని చూస్తూ వింటూ దాన్ని అంటూ దాన్ని ఆచరిస్తూ ఉంటే అసత్యం కూడా నీకు సత్యం అయిపోయింది. ఇంతకు ముందు అది అసత్యం, కానీ నీకు సత్యం అయిపోయింది.
ఒకప్పుడు సిగరెట్ తాగటం అనేది చెడ్డ అలవాటు, నాకు తెలుసా విషయం. మందు తాగటం అనేది చెడ్డ అలవాటు, నాకు తెలుసా విషయం. వ్యభిచారము, పేకాట చెడ్డ అలవాట్లు, నాకు తెలుసా విషయం. ఇలాంటి అనేక విషయాలు చెడ్డ అలవాట్లు, నాకు తెలుసా విషయం. చేయకూడదని నేను అనలేదు, చేయలేదు. కానీ కాలగమనంలో ఎవరో సిగరెట్ తాగే అతను, మందు తాగే అతను పరిచయం అయ్యారు. ఏముంది, ఒకసారి తాగాను, అలా అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు అది సత్యం అయిపోయింది. ఇంతకు ముందు అది చెడ్డదని నాకు తెలుసు, కానీ ఇప్పుడు అది నా జీవితంలో నాకు సత్యం అయిపోయింది. చెడ్డదని కూడా తెలుసు, కానీ నేను దాన్ని మానలేను, వదలలేను. అర్థమైంది ఇప్పుడు. ఒక విషయమైనంత ఎవరన్నా చెబుతుంటే చెడు వింటున్నారు, ఊరికనే వింటున్నా మనం ఏం చేస్తున్నాం అనుకుంటారు. కాదు, చెడు వినటం అలవాటు అయిపోద్ది. ఇప్పుడు ఆ చెడు వినటం కోసం మీరే ప్రయత్నిస్తారు. ఇంతకుముందు వాళ్ళు వచ్చి చెప్పారు, ఇప్పుడు మీరు ప్రయత్నిస్తారు. ఇలా మన నేను ఎన్ని రకాలుగా తిరిగిపోతుందో మీరు గ్రహించుకోకపోతే అసలు ఇందులోంచి బయటపడటమే కుదరదు. ఎక్కడేం సాధనలు చేస్తారు మీరు? ఏ సాధనలో ఇక్కడ మహిమలు మాయలు ఏముంటాయి? మహిమలు లేవు, మాయలు లేవు. నువ్వు పదే పదే ఏది వింటావో, నువ్వు పదే పదే ఏది చూస్తావో, నువ్వు పదే పదే ఏది అంటావో, నువ్వు పదే పదే ఏది ఆచరిస్తావో, ఏది గ్రహిస్తావో, అది మంచిదా చెడ్డదా అనేది అనవసర విషయము. అది నీకు అలవాటు అయిపోతుంది. నీ వరకు అది సత్యమైపోతుంది. ఒకవేళ నువ్వు దాన్ని చెడ్డదని కూడా ఒప్పుకోవచ్చు, కానీ నువ్వు దాన్ని ఆచరిస్తూనే ఉంటావు. తాగుబోతులాగా, ఒక తిరుగుబోతులాగా, ఒక వ్యసనపరుడులాగా, ఒక దొంగలాగా, ఒక అబద్ధాల కోరులాగా. నీ వరకు నీకు సత్యం అయిపోయింది. నీ శరీరానికి, నీ నేనులో అది సత్యం అయిపోయింది. ఇదే సాధన. ఇప్పుడు దీన్ని తిరగ రాసుకోవాలంతే. దీన్ని తిరగరాయటం వదిలేసి నేనేయో జపాలు చేస్తాను, తపాలు చేస్తాను, తపస్సులు చేస్తాను, ఏయో చేస్తానంటే అసలు ఏం చేస్తున్నారో చూసుకోండి. నేను దేన్ని విమర్శించట్లా. ఇంక దీనికి మహిమలని, మాయలని, నన్ను ఎవరో రక్షిస్తారు, నన్ను ఎవరో కాపాడుతారు, నన్ను ఎవరో మార్చేస్తారు, నాకేదో చేసేస్తారు. ఏం చేస్తారు? ఎవరు చేస్తారు? ఎలా చేయగలరు? ఎలా కుదురుతుంది? ఒక్క తాగుబోతుని ప్రపంచంలో ఎవరన్నా మార్చగలిగారా? ఒక్క తాగుబోతుని కుదరదు. ఎందుకని? అతను అలవాటు చేసుకున్నాడు. అతనే మానాలి, అతనే ప్రయత్నించుకోవాలి. తన స్వీయ ప్రయత్నం అతనే చేసుకోవాలి. ఏ దేవుడు, ఏ గురువు అతన్ని నెత్తి మీద చేయబెట్టి మార్చలేరు. లేకపోతే అసలు తాగుడే ఉండదుగా భూమి మీద. ఎంతమంది దేవుళ్ళు, దేవతలు, ఇన్ని మతాలు, ఎంతమంది గురువులు, విధానాలు సాగుతూనే ఉన్నాయి, ఇన్ని ప్రార్థనాలయాలు ఉన్నాయి. అయినా సిగరెట్లు, మందు, మొత్తం చెడంతా ప్రపంచంలో నడుస్తుంది. అసలు గవర్నమెంట్లు ఆథరైజ్డ్ గా వీటిని అమ్ముతున్నాయి. వీటి కోసం ఏర్పాట్లు చేసినాయి, పబ్బులు పెట్టినాయి, క్లబ్బులు పెట్టినాయి, లైసెన్సులు ఇచ్చినాయి. అంటే ఇంకా అసలు ఏది మనం ఇప్పుడు ఏ దైవత్వం గురించి మాట్లాడుకోవాలి, ఏ దేవుడి గురించి మాట్లాడుకోవాలి, ఏ మతం గురించి మాట్లాడుకోవాలి, ఏ గురువులు, ఏ మహానుభావుల గురించి మాట్లాడుకోవాలి, ఏ మహిమలు, ఏ మాయల గురించి మనం మాట్లాడుకోవాలి? ఇప్పుడు ఇవన్నీ ఏమి నిరూపిస్తున్నాయి? మహిమలు, మాయలు ఎక్కడా లేవు, పనిచేయవు అని నిరూపిస్తున్నాయి. ఎందుకంటే ఈ చెడుని తరిమి కొట్టడానికి జ్ఞానమే సరిపోలేదు. అసలు అక్కడ మహిమలు, మాయలేండి. ఇది విమర్శనాత్మక కాదు, పరిశీలనాత్మక ఆలోచన. దేన్ని విమర్శించట్లా. అవన్నీ నాకు ఇష్టమే, ఇవన్నీ అవసరమని నేను చెబుతాను. కానీ నిన్ను నువ్వు మార్చుకోకుండా అవి నిన్నేం చేయలేవు అని చెబుతున్నాను. నీ ఆహారం నువ్వు తింటేనే కడుపు నిండుద్ది, నేను తింటే నీకు కడుపు నిండదు. నీ గురువు తింటే నీకు కడుపు నిండదు, నీ దేవుడు తింటే నీకు కడుపు నిండదు, నీ మతం తింటే నీకు కడుపు నిండదు. అవన్నీ నిన్ను మంచివాడిగా చేయడానికి వచ్చినటువంటి విద్యాలయాలు. అవి నీకు ఆధ్యాత్మిక చదువును బోధించి సన్మార్గంలో నువ్వు నడవమని చెప్పడానికి వచ్చిన విద్యాలయాలు. నీ నేనుని నువ్వే సంస్కరించుకో. ఎవరైతే మహిమల వెనకబడతారో, ఎవరైతే ఎవరో నన్ను మారుస్తారని ఎదురు చూస్తూ ఉంటారో, ఎవరైతే నాకేదో లాభం ఎక్కడి నుంచో ఆకాశం నుంచి అదృష్ట రూపంలో ఊడిపడిపోద్దని ఎదురు చూస్తూ ఉంటారో, ఎవరైతే నాకెవరో ఈ జబ్బులు తగ్గించేస్తారు, ఈ బాధలు తగ్గించేస్తారు, ఈ కష్టాల నుంచి నాకు విముక్తిని ప్రసాదిస్తారని ఎదురు చూస్తూ ఉంటారో, వాళ్ళు ఎప్పటికీ ఈ ప్రపంచంలో ఇలాగే బ్రతుకుతారు. ఇంకా కష్టాలకు లోనవుతారు, ఇంకా బాధలకు లోనవుతారు. వాళ్ళు బయటికి ఎప్పటికీ రారు. అలాగే శరీరాలు వదిలేసి వెళ్ళిపోతారు. అందుకే యావత్ విశ్వము ఇలాగే సాగుతుంది. ఇందులో ఎక్కడో జ్ఞానులు ఆ సత్యాన్ని తెలుసుకుని తమను తాము మార్చుకోవాలనుకున్న జ్ఞానులు అరుదుగా కోటాను కోట్లలో 10 మంది 20 మంది కనపడుతున్నారు. మిగిలిన ప్రపంచం అంతా పరాధీనతలో ఉంది. అంటే ఎవరో కాపాడాలి, ఎవరో రక్షించాలి, ఎవరో నాకేదో చెయ్యాలి
వాళ్ళు ఏదో నాకు చేస్తారు. ఇటువంటివి ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. అవును, నీకెవరో ఏదో చేస్తారు, నిన్ను రక్షిస్తారు, నువ్వు దీన్ని నమ్ముకో, నువ్వు దాన్ని నమ్ముకో, ఇదిగో ఇది పెట్టుకో, ఈ ఉంగరం పెట్టుకో, ఈ తాయెత్తు పెట్టుకో, ఈ రాళ్లు పెట్టుకో, ఈ రప్పలు పెట్టుకో. ఇది విమర్శ కాదు, పరిశీలించి చూడండి. ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితిని చూడండి. ఒక మనిషి ఎదుర్కొంటున్న సమస్యల్ని చూడండి. ఆ సమస్యలకి పరిష్కారం కూడా ఆ మనిషి దగ్గరే ఉంది. ఎందుకంటే సమస్య సృష్టించుకుంది ఆ మనిషే కాబట్టి. అంత మనలోనే ఉంది. భావరూపంలో ముడేసుకున్నాం. నేను 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 అనుకుంటా పెరిగాం. ఆ నేను నేను ఎన్ని ఎక్కువ సార్లు అనుకున్నాము అంత ఈ నేను మనకు సత్యం అయిపోయి కూర్చుంది. ఇప్పుడు ఈ శరీరమే నేను అనేది మనకు శాశ్వత సత్యం బతుకుని అన్నాడు. మన చుట్టూ ఎంతమంది మనుషులున్నా, మన చుట్టూ సృష్టిలో ఉన్న ఈ పదార్థాలతోనే ఈ శరీరాన్ని పోషించుకుంటూ మనం బతుకుతున్నా, ఈ సృష్టిలోని అన్నీ మనకి సమకూర్చబడి శరీరం దానంతటా అది పెరుగుతూ ఇక్కడ బ్రతుకుతున్నా అసలు సృష్టి జాస్యం అనుకున్నది. ఎందుకో తెలుసా? నేను అనే మననం చాలా ప్రమాదం. ఏది మననం చేయాలో ముందు తెలుసుకోవాలి, ఏది శ్రవణం చేయాలో ముందు తెలుసుకోవాలి, ఏది జాగ్రత్తగా వినాలి, ఏది మననం చేసుకోవాలో తెలుసుకోకపోతే అది సత్యమై కూర్చుంది. ఇప్పుడు నేను శరీరం నేను శరీరం నేను శరీరం అనే భావన సత్యమైపోయి కూర్చుంది. అబద్ధమేం కాదు, నువ్వు శరీరమే. కానీ నేను మాత్రమే, ఈ శరీరం మాత్రమే అనే చోట ఆగిపోతున్నావు. అదే ప్రమాదం. మొత్తం సృష్టితో నీకు సంబంధం ఉందన్న ఎరుక పక్కనే కనపడుతుంది. నువ్వు దాన్ని పెంచుకోవట్లా. మననం చేసుకోవాల్సిన విషయం అది. నువ్వు దాన్ని పెంచుకోవాలి. వాయువు చేత బతుకుతున్నాను, సూర్యరశ్మి చేత బతుకుతున్నాను, నీటి చేత బతుకుతున్నాను, పంచభూతాల చేత బతుకుతున్నాను. మొత్తం సృష్టిలో ఉన్నటువంటి అన్ని నన్ను బ్రతికిస్తున్నాయి. సృష్టితో నాకు నిరంతర సంబంధం ఉంది. ఒక బల్బు వెలుగుతుందంటే కరెంటు వెలిగిస్తున్నది. నేను బల్బుని వెలుగుతున్నానని బల్బు అనుకోకూడదు. నేను బల్బుని ఇంతవరకే నేనని భావించుకోకూడదు. కరెంట్ అనేది నన్ను వెలిగిస్తున్నది. నేను కరెంటుని అని బల్బు భావించుకోవాలి. కరెంటు నాకు ఆధారత. అలాగే నువ్వు బల్బు అనుకోవటం తప్పేం కాదు, కరెంటును గుర్తించకపోవటం తప్పు. అలాగే నేను శరీరం అనేది కరెక్టే. ఇప్పుడు నువ్వు తినాలి, నువ్వు బతకాలి, నువ్వు ఉండాలి, అన్నీ కరెక్టే. కానీ బల్బుకి కరెంటు ఎలా ఆధారమో నాకు సృష్టి ఎలా ఆధారము. కాబట్టి సృష్టి పట్ల వెళ్ళి నాకు అతి వినయపూర్వక విశాల భావన ఉండాలి. నేను దాంతో కలిసి ఉన్నానన్న భావన ఉండాలి. విడిపోయిన భావన కాదు, నేను సపరేట్ మనిషిని అన్న భావన కాదు. అక్కడ దెబ్బతింటున్నాం మనం. అదే అక్కడే ఆధ్యాత్మికత మొదలవుతుంది. అసలు మీరు ఆధ్యాత్మికం అంటే ఏదో మీకు నచ్చిన దేవుణ్ణి పూజించుకోవటం, మీకు నచ్చిన మతాన్ని అనుసరించడం, మీకు నచ్చిన గురువులు వెనకెళ్ళటం, అక్కడేదో మీకు మీ నేనుతో సంబంధం లేని కార్యక్రమాలు ఏదో చేసేసుకోవటం, ఇదంతా అనుకుంటున్నారు. అది విశ్వాసం, అది మీ నమ్మకం. అలాంటి విశ్వాసాలు ప్రపంచంలో కోకొల్లలు ఉన్నాయి. అలాంటి నమ్మకాలు ప్రపంచంలో కోకొల్లలు ఉన్నాయి. అందుకే అనేక మతాలు, అనేక మార్గాలు, అనేక మంది దేవుళ్ళు, అనేక విధానాలు. కానీ అసలు విషయం ఏంటి? ఒక సత్యం, వాస్తవికంగా కనపడుతున్న సత్యం ఏంటి? ఈనాటి ఈ నిమిషపు మన బ్రతుకు సృష్టితో ముడిపడి ఉంది. ఈ ఉష్ణోగ్రతలు ఇవన్నీ ఇలా సరిసమానంగా లేకపోతే అసలు భూమి మీద మానవ జాతి కాదు, జంతు జాతి కాదు, ఏది ఉండటమే కుదరదు. అన్ని సమంగా ఉంచబడి మనం బ్రతకడానికి అవసరంగా అన్నింటినీ తీసుకొని బతుకుతున్నాం. అంటే కలిసే ఉన్నాం. దండలో ఉన్నటువంటి పువ్వుల వలె ఈ పువ్వులన్నీ కలిపి దండగా ఉంచిన దారం అనేది ఒకటి ఉంది. దారం కనపడదు, పువ్వులే కనపడుతుంటాయి. దారం వీటిని దండగా మార్చింది. అలా మన నేను అనే శరీర భావంలో అంతర్లీనంగా ఈ నేనును బతికిస్తున్నటువంటి దారం అనేటువంటి ఒక విశ్వశక్తి ఉంది. ఆ విశ్వశక్తి యొక్క అనేక రూపాలు సృష్టి. శక్తిగా అది ఒకటే. శక్తి యొక్క అనేక రూపాలు సృష్టి. అవన్నీ మనం ఉండటానికి సహాయంగా ఉన్నాయి. అప్పుడు నువ్వు మొత్తం విశ్వ సంబంధీకుడివి. నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా విశ్వభావనలో జీవించాలి, విశాల భావనలో జీవించాలి. విశ్వం మొత్తంతో నాకు సంబంధం ఉంది అన్న భావనతో జీవించాలి. పరిమితమైన ఈ శరీర భావనతో జీవిస్తే మనం చేసే అన్ని పొరపాట్లుగా ఉంటాయి. అదే నేను. ఆ నేనుని తెలుసుకోమని చెప్పారు మహాత్ములు.
నేనుని పరిశీలించుకోవటం అంటే అది, నేను తెలుసుకోవటం అంటే అది. నేను తెలుసుకో. అది అసలు ఎక్కడెక్కడ ముడిపెట్టుకున్నావు, దేనికి దేనికి ముడిపెట్టుకున్నావు, దుఃఖం ఎందుకు కలుగుతుంది, బాధ ఎందుకు కలుగుతుంది, సుఖం ఎందుకు కలుగుతుంది, కోరిక ఎందుకు కలుగుతుంది, ఇవన్నీ నేనులోకి ఎలా దూరినాయి, ఇవన్నీ తెలుసుకో. ఆ నేనుని పట్టుకో. నీ నేను నువ్వు పట్టుకోవడమే సాధన, ఇంకేం లేదు. నీ లోపలికి వెళ్తే దొరుకుతుంది. ఇప్పుడు పట్టుకున్నావు కదా, ఏం చేస్తావు? అక్కడ ఏమన్నా మాయలు మహిమలు జరిగిపోతాయి, అక్కడ నీకు దొరికేసేది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. నువ్వు నీకు తెలుస్తావు అంతే, నువ్వు నీకు అర్థమవుతావు అంతే, నీలో ఉన్నటువంటి సమస్తం నీకు అర్థమవుతాయి అంతే. అంతకు మించి అక్కడ ఏమి ఉండను కూడా ఉండదు. అయితే ఆ అర్థం అవటంలో చాలా అద్భుతం ఉంది. ఎందుకని నన్ను నేను మార్చుకునేది, నా దుఃఖానికి కారణమైంది, నా సుఖానికి కారణమైంది, నాకు సర్వభావనలకు కారణమైంది, మూలమైంది నాలో నేనే. అక్కడే ఉంది అది. నేను దాన్ని చూడకుండా దాన్ని వదిలేసి నా దుఃఖానికి ఎవరో బయట కారణం, నా సుఖానికి ఎవరో బయట కారణం, ఎవరో నన్ను రక్షిస్తారు, ఎవరో నన్ను కాపాడతారు, మొత్తం బయటకు వెళ్ళి బయట ఎత్తుకుంటున్నాను నేను. నా సుఖ దుఃఖ కారణాలను కూడా బయట మనుషుల మీద పెడుతున్నాను నేను తీసుకెళ్ళి. అందుకని లోపలికి వెళ్ళండి, మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఏమీ చేయక్కర్లేదు, అందులో పెద్ద అద్భుతాలు ఏమి లేవు. ప్రశాంతంగా కూర్చోండి, విశ్రాంతిగా కూర్చోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. ప్రతి మనిషిలో తప్పులు ఉంటాయి, రైట్లు ఉంటాయి. అలాగే భావ విషయం తెలుసుకోండి. ఇప్పుడు డబ్బు అవసరమే, సంపదలు అవసరమే, బంధువులు అవసరమే, కుటుంబం అవసరమే. అసలు అవసరం లేనిది ఏదీ లేదు ఇక్కడ, అన్నీ అవసరమే. కానీ ఎంత అవసరము అది అక్కడ పాయింట్. దాన్ని ఎంత ముడిపెట్టుకుంటున్నారు, మీకు ఎంత ముడిపెట్టుకుంటున్నారు మనుషులు అంటే, ఒక కొడుకును కూతురును పెంచుతారు, మా పిల్లలని పెంచుతారు, బాగానే ఉంది, ఓకే, తప్పే ఉంది, చక్కగా మన పిల్లలే, అందులో అనుమానం కూడా లేదుగా. పెంచినాక వాళ్ళకు ఒక యవ్వనం వచ్చింది, ఒక భార్యను భర్తను ఇచ్చి పెళ్లి చేశాం అంటే మనకు కోడలో అల్లుడో వస్తారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళతో విభేదం మొదలైపోద్ది మనకి. కోడలు సరిగ్గా లేదు, అల్లుడు సరిగ్గా లేడు, వాడు అలా అంటున్నాడు, వీడు ఎలా అంటున్నాడు, కొడుకు మారిపోయాడు, కూతురు మారిపోయాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఒక్క నిమిషం జాగ్రత్తగా ఆలోచించండి. ఎలా వెళ్ళిపోతున్నాం మనం, ఎటు వెళ్ళిపోతున్నాము. నిన్నటిదాకా మనవాడు అనుకున్నాం, వాడికి శరీరానికి ఒక వయసు వచ్చింది, వాడు కానీ ఆమె కానీ, వాళ్ళకు ఒక కుటుంబం కావాలి, వాళ్ళు ఏర్పరచుకొని వాళ్ళ దాంపత్యంలోకి వాళ్ళు వెళ్ళి, అంటే మన నేనులోంచి కొంచెం బయటకు వెళ్ళి ఇంకొక నేనుతో కలిసేటప్పటికి ఆ నేను పట్ల కూడా మనకు విరోధ భావాలు తెలియకుండానే లోపల వచ్చేస్తుంది. చూడండి, తప్పులు ఎత్తకడం మొదలు పెట్టేస్తుంది. అదే నేను చేసే ప్రమాదం. అది మనోళ్ళతోనే అంత ప్రమాదం చేస్తుంది. అది ఎందుకు అసలు మన మాట వినకపోతే, ఇప్పుడు మనతో అంగీకరించకపోతే భార్యతో శత్రుత్వం, భర్తతో శత్రుత్వం, తల్లిదండ్రులతో శత్రుత్వం, మళ్ళీ మన నేను ఇలాగే ఉంటది. అందుకే పరిశీలించుకో, దాన్ని ముడిపెట్టుకునేటప్పుడు తెలుసుకో. ఇక్కడ అందరూ స్వేచ్ఛగా బతకాలి, అన్ని నేనులు. అందుకని నువ్వు ముడిపెట్టుకునేటప్పుడు తెలుసుకో. విఘ్నత అంటే విరోధాలు ఉండవు ఇంకా అక్కడ. ఏదో నా తల్లిదండ్రులు పెంచారు, వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెబుతారు. ఎవరి నేనైనా పరిమిత జ్ఞానమే, వాళ్ళు చూసింది, వాళ్ళు తెలుసుకుంది, వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎదురుపడిన విషయాలు. అందుకని ఇక్కడ ఎవరో ఒక సంపూర్ణమైన సత్యాన్ని నిరూపించడం కుదరదు. నేను నువ్వు చూసుకుంటూ ప్రయాణించే జీవితం అంతంటే. దానివల్ల ఏమవుతుంది అంటే, నువ్వు దుఃఖానికి లోనవ్వు, ఎదుటి వాళ్ళ దుఃఖానికి లోన్ చెయ్యవు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏదో చెప్పారు, ఇలాగే చేయమన్నారు, మనకు అలా చేయాలని లేదు. ఒకసారి మన నేనుని మనం చూసుకుంటున్నాం అనుకోండి, అరే నేను వీటిని నమ్మాను, వాళ్ళు వాటిని నమ్మారు, ఇందులో ఘర్షణలే ఉంది, వాళ్ళకి అవే తెలిసినాయి, నేను అనుకుని వాళ్ళకి తెలియదు, సృష్టి అంతా ఇలాగే ఉంటది, కాబట్టి ఘర్షణ ఏం లేదు, వాళ్ళని కన్విన్స్ చేసి లేదు నేను ఇలా చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు ఇది మంచిది అనుకుంటున్నాను అని చెబుతాను. ఒకవేళ వాళ్ళు కరుచుకుంటారు, నా వైపు నుంచి అయితే నేను వాళ్ళతో యుద్ధం చేయను, ఎందుకంటే ఇది నేను సత్యం అనుకున్నాను కనుక. అది నేను చూసుకుంటే లోపల జరిగేది. నేను చూసుకునే వాళ్ళు దయ చేస్తుంటారు. ఎందుకని? తమదే సత్యం అనుకుంటారు. అదే చెప్పేది ప్రాబ్లం ఇక్కడ. నువ్వు పరిశీలించు, నీకు తెలిసిన విషయాలు, నువ్వు విన్న విషయాలు, నువ్వు గ్రహించిన విషయాలు, పదే పదే నువ్వు భావించిన విషయాలు నీకు సత్యం అయిపోతాయి. అవే సత్యం అంటావు. పరిశీలించాలి నేన్ని, అప్పుడు అవే సత్యం అని వేలాడవు. అవి నాకు తెలిసినాయి, నేను అనుకున్నాయి. ఎందుకంటే నేను పరిమితం కదా, మొత్తం ప్రపంచం నాకు ఎలా తెలుస్తుంది? నేను తెలుసుకొని నేను వీటిని సత్యం అనుకుంటున్నాను.
వాళ్ళు వాటిని సత్యం అనుకుంటున్నారు. ఇక్కడ ఎవరైనా అంతే, పరిమితమైన మనిషి పరిమితంగా ఉంటాడు, పరిమిత భావంలో. కాబట్టి ఎవరిది సత్యం కాదు, ఎవరికి తెలుసుకునే వాళ్ళు సత్యం అనుకుంటున్నారు అనే భావన ఇచ్చినప్పుడు ఘర్షణ ఉండదు. ఇది ఇక్కడ అద్భుతం లేదు, మహిమ లేదు. ఇది ఒక వాస్తవ జీవితం. ఘర్షణ లేని జీవితం జీవించాలి. ఇప్పుడు కాదు, ఎదుటి వాళ్ళు ఘర్షణ పడుతున్నారు, ఎందుకని వాళ్ళకి తెలియదు ఈ విషయం, వాళ్ళదే సత్యం అని. అప్పుడు నేను పరిశీలించుకున్నప్పుడు నేను ఘర్షణ పడను. వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది కూడా ఉండదు. వాళ్ళు ఎన్నన్నా నేను దాన్ని లోపలికి తీసుకొని, ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదుగా. ఎవరికి వాళ్ళు నాది సత్యం అనుకోవడం వల్ల కదా ఘర్షణ వచ్చి గుద్దుకొని అశాంతికి లోనవుతున్నాం. అందుకని శాంతి నీ చేతిలో ఉంది. ఈ శాంతి నిమ్మని నువ్వు ఏ మతం దగ్గరకో ఏ దేవుడి దగ్గరకో వెళ్తాను అంటే మరి అది ఎలా వస్తుందో అర్థం కావట్లా. అలా వచ్చేదే అయితే ఒకవేళ ఈ పాటికి ప్రపంచం మొత్తం శాంతితో నిండిపోయి ఉండాలి. ఎందుకంటే వేల లక్షల మంది, కోటాను కోట్ల మంది దేవుళ్ళు వచ్చారు, మహాత్ములు వచ్చారు, గురువులు వచ్చారు, మతాలు వచ్చినాయి. ఇప్పటికీ చెబుతానే ఉన్నారు, ఇంకా చెబుతానే ఉంటారు. భూమి ఉన్నంతకాలం మళ్ళీ కొత్త దేవుళ్ళు వస్తారు, కొత్త మతాలు వస్తాయి, కొత్త గురువులు వస్తూనే ఉంటారు. ఈ కొత్త నమ్మకాలు ఇలా సృష్టింపబడుతూనే ఉంటాయి. మార్పేది అని నేను వెళ్ళి మతాన్ని, దేవుణ్ణి, గురువుని అడగను. అడిగే హక్కు కూడా మనకు లేదు. ఎందుకంటే అవి చెప్పవలసిన మంచి చెప్పి వెళ్ళిపోతున్నాయి అంతే వాటి పని. అవి ఎందుకు తమను తాము బ్రతికించుకుంటున్నాయి అంటే అవి మంచి చెప్పడానికి వచ్చినాయి, మంచి చెప్పి వెళ్ళిపోతాయి అంతే. వాటి పని మారటం ఎవరి పని? మారటం మన పని. ఇప్పుడు నేను చూసుకుంటే వచ్చే లాభం ఏంటి, నేను తెలుసుకుంటే వచ్చే లాభం ఏంటి అంటే అశాంతి పోద్ది, ఘర్షణ పోద్ది, యుద్ధాలు జరగవు, నాదే సత్యం అన్న వాదన ఉండదు. నువ్వెప్పుడైతే నీ లోపలికి వెళ్ళి అసలు నేను ఎలా ఏర్పడుతుందో చూసుకో. చాలా సింపుల్ ఇష్యూ. ఎవరికి వాళ్ళు నేను ఎలా ఏర్పడుతున్నది అది చూసుకోండి చాలు. పసిబిడ్డగా పుట్టాం, ఓకే, తల్లిదండ్రులు పెంచుతున్నారు, అప్పటికి అసలు మనకు నేను కూడా లేదు. అసలు మనం బతికించుకోగలమా? ఆ స్థితిలో ఆలోచించండి ఒకసారి. పసిబిడ్డగా మనల్ని మనం రక్షించుకోగలమా? అసలు మనకు తెలియదు, నేననే తెలియదు, రక్షణ తెలియదు, ప్రమాదము తెలియదు, ఏమీ తెలియదు. అందుకే హాయిగా ఉన్నాం. అంటే నేను లేదు, అసలు నేను ఏర్పడలేదు అక్కడ. అక్కడి నుంచి పెరుగుతూ శరీర పెరుగుదల అనేది సృష్టి నిర్ణయంలో జరిగింది. ఇదే సృష్టి ఆట. ఈ ఆటలో నువ్వు సరిగ్గా ఆడితే చాలు. ఈ ఆటలో నువ్వు ఆడాల్సిందంతా ఎక్కడ ఉందంటే మతంలో లేదు, దేవుడి దగ్గర లేదు, గురువు దగ్గర లేదు, నీ లోపల నీ నేనులో ఉంది. ఆట అంతా, ఆట రహస్యం అంతా నీ లోపల నీ నేనులో, నా లోపల నా నేనులో, ఎవరి లోపల ఆ నేనులో ఉంది. మనం ఆ నేను వదిలేసి మిగిలిన చోటుకు వెళ్ళాం. ఇదే సృష్టి చేసినటువంటి అద్భుతమైన ఆట. ఎక్కడో కథ చదివాను నేను. భగవంతుడు సృష్టి మొత్తం చేసేసాడండి, అన్ని జీవరాశుల్ని సృష్టించేశాడు. ఆయనకి తృప్తి కలగలేదు. తృప్తి కలక్క ఏం చేసినా ఇవన్నీ పనికి మాలిన జీవులేనే, ఏదో ఆ కుక్కని చేసి అక్కడ పడుకొని ఉంటుంది, దేని చేసి ఇది అక్కడ పడుకొని ఉంటుంది, అబ్బాయి సాటిస్ఫై అవ్వాలి ఆయన తను చేసిన సృష్టి పట్ల. అందుకని తనతో సమానంగా, తనంత తెలివిగా తనకు సాటిస్ఫై అవ్వాలంటే ఎలా ఉండాలి? తనలాంటి అయితేనే తనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకని దేవుడితో సమానంగా దేవుడు అంత తెలివిగా మనిషిని తయారు చేశాడు. మొత్తం ఇంకా మనిషి ఇప్పుడు దేవుళ్ళ సమస్తాన్ని కనుగొనగలడు, అంత మేధాశక్తిని పెట్టేశాడు మనిషికి. అప్పుడు ఆయనకి సాటిస్ఫాక్షన్ వచ్చింది. అయితే వెంటనే ఆయనకి, ఎందుకు నేను తయారు చేసింది సృష్టి, ఇదంతా ఆట కదా, ఇప్పుడు వీడికి ఎంత తెలివి పెట్టేశాను, నన్ను కనుక్కుంటే ఆట అయిపోద్ది కదా. ఇప్పుడు దేవుడని నన్ను పట్టుకుంటే ఆట అయిపోద్ది, మరి వీడికి అంత తెలివి పెట్టేశాగా. అందుకని వీడు నన్ను కనుక్కోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆయన ఆలోచించాడండి. కనుక్కుంటే ఆట అయిపోద్ది. సృష్టికి మూలం భగవంతుడు తెలిసిపోయి, ఆ మూలశక్తి మనకు తెలిసిపోయి, ఆ మూలశక్తి అంతా అర్థమైపోతే ఇంకా ఆటే ఉంది. అసలు ఇక్కడ సుఖ దుఃఖాలే లేవు, ఆటే లేదుగా. మొత్తం సృష్టి శక్తి అర్థమైపోయింది, దైవశక్తి, దేవుడు అర్థమైపోతాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే, మనిషికి నేను దొరకకూడదు, వీడు ఎంత వెతికినా వీడికి దొరకకూడదు, ఏం చేయాలని ఆలోచించి వీడిని ఎలా తయారు చేశాను నేను, వీడికి తెలివి ప్రజ్ఞ తలలో పెట్టాను, మేధస్సులో పెట్టాను. వీడికి పెట్టిన ఇంద్రియాలన్నీ బయటకే చూస్తాయి, బయట ప్రపంచాన్ని చూస్తాయి. జ్ఞానం మాత్రమే వీడికి తలలో ఉంటుంది. అందుకని వీడికి నేను కనపడకూడదు, ఇప్పుడు బయట ఉంటే దొరికిపోతాను. కాబట్టి మనిషి హృదయంలోకి వెళ్ళి కూర్చుంటాను. వీడు చూసేదంతా బయట చూస్తాడు, తన లోపల దాన్ని చూసుకోడు.
ఆ లోపల చూసేలా నేను పెట్టలేదు, బయటకు వెళ్ళేలా పెట్టాను. కానీ లోపల కూడా చూసుకోగలిగిన తెలివి ప్రజ్ఞ ఆడుకున్నాయి పెట్టాను. అయితే అది జ్ఞానంతోనే కుదురుద్ది, సహజంగా ఎవరు చేయరు దాన్ని. కాబట్టి మనిషి హృదయంలో కూర్చుంటాను, ఆ హృదయంలో కూర్చున్న ఆ నేనే భగవంతుడు, ఆ హృదయంలో కూర్చుంటాను, వీడు బయట తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఆట పూర్తి అవ్వదు, బ్రహ్మాండంగా సాగుద్ది, సృష్టి ఎప్పటికీ ఇలా సాగుతూనే ఉంటది. ఎవరైనా ఒకవేళ హృదయంలోకి వచ్చి తొంగి చూసి నన్ను కనుక్కుంటే ఆ చూసిన వాడు ఒక్కడికి అర్థం అవుద్ది, పక్కన ఎవరికి అర్థం కాదు. ఎందుకనంటే అది హృదయంలోదిగా, ఎవడ హృదయంలో వాడిదిగా. వీడు ఎంత చెప్పినా పక్కోడికి అర్థం అవదు. పక్కోడిదంతా బాహ్య దృష్టి ఉంటుంది, మళ్ళీ శరీర దృష్టి ఉంటుంది, ఇంద్రియాలు బయటకు ఉంటాయి. మళ్ళీ వాడి హృదయంలోకి వెళ్తే తప్ప అర్థం అవదు. అందుకని మనుషులందరూ కూడా బయట నిర్మించుకుంటారు అన్ని. ఏదైనా బాహ్య లోపాన్ని పెంచుకుంటూ వెళ్తా ఉంటారు, బాహ్యంలో తయారు చేసుకుంటూ ఉంటారు, ఏదో తృప్తి కోసం బయట పరిగెత్తుతూ ఉంటారు. కానీ నన్ను ఎప్పటికీ పట్టుకోలేరు, సృష్టి ఎప్పటికీ ఆగదు, ఈ ఆట సాగుద్ది, బాగుంటది ఈ ఆట అని పెట్టాడండి దేవుడు.